నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పిడుగురాళ్ల ఓడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారంచేడు మండలం కుంకులమర్రు వద్ద ఘటన। ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్న మృతి, ఇద్దరు తమ్ములకు తీవ్ర గాయాలు। ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు। గుంటూరు వేదికగా ఈ నెల 8-9 తేదీలలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ రాష్ట్ర మహాసభలు వాల్ పోస్టును ఆవిష్కరించిన కార్మిక సంఘాల నేతలు। రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలకు పిలుపు। రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలి। బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లాలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు జూమ్ వీడియో కాన్ఫరెన్స్। పాత నేరస్తులు, రౌడీ షీటర్లు నడవడిక ఆరంభించిన జిల్లా ఎస్పీ। పిడుగురాళ్ల ఓడరేవు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముంగారం మనోహర్ రాజు అక్కడికక్కడికే మృతి చెందగా, మృతుని సోదరులకు తీవ్ర గాయాలైన ఘటన కారంచేడు మండలం కుంకలమర్రు వద్ద చోటు చేసుకుంది। ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు। పిడుగురాళ్ల ఓడరేవు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముంగర మనోహర్ రాజు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తమ్ముళ్లు జాన్ సిల్వెస్టర్ రాజు, నిరీక్షణ రాజులకు తీవ్ర గాయాలయ్యాయి। క్షతగాత్రులను హుటాహుటిన చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ఓడరేవు వెళ్తున్న క్రమంలో కారంచేడు మండలం కుంకలవర్రు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది। కారు టైరు పంచర్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది। ఇక బాధితులు ఓడరేవులోని బంధువులు మృతి చెందగా, అక్కడ అంత్యక్రియలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది। కాగా సమాచారం అందుకున్న కారంచేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు। కాగా ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు। మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన మనోహర్ రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। కంట్రోల్ చేయలేకపోతాడా అనిల్ పెట్టాయా అనిల్ కా వేటపాలెం అనుమాలిపేటలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐఎఫ్టియు అనుబంధ సంస్థ ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు గుంటూరు వేదికగా ఈ నెల 8-9 తేదీలో జరగనున్న అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు। గుంటూరు వేదికగా ఈ నెల 8-9 తేదీలలో జరగనున్న అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్యను రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎఫ్టియు న్యూ అనుబంధ సంస్థ ప్రజాతంత్రం చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వార్తికోట సుబ్బారావు పిలుపునిచ్చారు। వేటపాలెం అనుమాలిపేటలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐఎఫ్టియు న్యూ అనుబంధ సంస్థ ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను లేబర్ కోడ్ల పేరుతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ఈ లేబర్ కోడ్లు కార్పొరేట్ అండ్ కంపెనీల ప్రయోజనాల కోసం రూపొందించినవేనని, కార్మిక వర్గపు హక్కులన్నింటినీ కాలరాసి యజమానుల దగ్గర బానిసల్లా పనిచేసిన స్థితికి కార్మిక వర్గాన్ని నెట్టే కుట్రలో భాగమని ఆయన దుయ్యబట్టారు। కోల్పోతున్న హక్కులను నిలబెట్టుకోవడానికి, మెరుగైన పరిస్థితుల కోసం నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించుకోవడానికి కార్మిక వర్గాన్ని సమీకరిస్తున్న ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో నాయకులు పింజల భూషణం బాబు, నాయన సుబ్రహ్మణ్యం, రంగనాథ్, రమేష్, ధవళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। తారీఖుల్లో గుంటూరులో జరుగు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో
అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఎఫ్టి రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా మన వేటపాలెం గ్రామంలో అశేష కార్మిక వర్గ ప్రజలు ఉన్నారు. ఈ మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యల్ని వినిపించుకొని అక్కడ చెప్పే రాష్ట్ర మహాసభల్లో అనేక మంది పెద్దలు వస్తారు. ఆ పెద్దలు ఇవాళ ఈ దోపిడీ పాలకులు ఈ కష్టజీవుల్ని కార్మిక వర్గాన్ని ఏ స్థాయిలో ఉంచారో ఇవాళ ఆ పరిస్థితులను మనం తెలుసుకొని ఇప్పుడు మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవడం కోసం మనం అక్కడ వెళ్ళి తెలుసుకొని మన భవిష్యత్ కార్యక్రమాల కోసం మనం ఇక్కడ ఈ కార్మిక వర్గం సంఘటితంగా ఏం చేయాలి అనే విషయాన్ని నేర్చుకొని అనేక రకాలుగా మనం అన్యాయం అయిపోతున్న కార్మిక వర్గం అణగారిపోతున్న కార్మిక వర్గం మొత్తం ఒక ముక్త కంఠంతో మనం నేర్చుకోవడం కోసం కూడా ఆ మహాసభలో మనం పాల్గొని మన పెద్దలు ఇచ్చిన స్ఫూర్తిని మన ప్రాంతాల్లో ఉపయోగించుకోవడం కోసం మనం ప్రజలు అందరూ హాజరు కావాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరు జిల్లాలో ఏఎఫ్టియు అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర మహాసభలను జరుపుకుంటుంది. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా మన వేటపాలెం ప్రాంతంలో ఈ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అయితే ఈ సమావేశం ముఖ్యోద్దేశం ఏంటంటే కార్మికులందరూ కష్టజీవులుగానే మిగిలిపోతున్నారు. ఈ పాలక వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా, ఈ పాలక వర్గాల మోసపూరితమైన వాగ్దానాలకు వ్యతిరేకంగా మనందరం పోరాడాలని మనం చెప్పుకుంటూ ఈ మహాసభల్ని జరుపుకునే సమయంలో మన కార్మిక వర్గాన్ని, మన చేనేత కార్మిక వర్గంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. అయితే ఈ దోపిడీ పాలక వర్గాల మొత్తం మోసాన్ని మనం గ్రహించుకోగలుగుతాం ఒక చోట చేరటం వల్ల. కనుక ఈ మహాసభలకి మనం హాజరవ్వాలని మన కార్మిక వర్గాన్ని మొత్తాన్ని నేను కోరుతూ ఉన్నాను. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లాలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులు, నేర ప్రవృత్తిలో విడనాడిన సత్ప్రవర్తనతో సమాజం మెలిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులు, నేర ప్రవృత్తి విడనాడి సత్ప్రవర్తనతో సమాజంలో మెలిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ముఖ్యంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, వారు ఏ నేరాలకు పాల్పడడంతో రౌడీ షీటర్లు తెరవబడ్డాయి, వారిలో ఎంతమంది సత్ప్రవర్తనతో ఉన్నారు, ఎంతమంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంది, వారి జీవన విధానం, ఎక్కడ నివాసం ఉంటున్నారు, సత్ప్రవర్తన కోసం నిర్వహించే కౌన్సిలింగ్ కు హాజరవుతున్నారా లేదా తదితర విషయాలను గూర్చి ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణం కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ శాఖ ముఖ్య కర్తవ్యమని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలో ఉన్న పాత నేరస్తులు, చెడు నడతగలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు సత్ప్రవర్తనతో మెలగడం సమాజానికి ఉపయోగకరమని తెలిపారు. పోలీస్ శాఖ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీటీ చట్టాన్ని ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. నేర ప్రవృత్తిని విడనాడి గౌరవప్రదమైన జీవితం గడపాలనుకునే వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసానిచ్చారు. ఈ సమావేశంలో చీరాల డీఎస్పీ ఎండి మెయిన్, రేపల్లి డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, సిసిఎస్ డీఎస్పీ పి జగదీష్ నాయక్, ఎస్బీ డిసిఆర్బి సిఐలు, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన బాపట్ల డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు డివిజన్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేయడమైందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బాపట్లలోని శిలంవారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాపట్ల డివిజనల్ అభివృద్ధి అధికార కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి అధికారిక కార్యాలయాలను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారని తెలిపారు. అనంతరం డివిజన్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత కార్యక్రమాన్ని ఆయన అధికారులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. బాపట్ల డివిజన్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఏర్పాటు ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సంక్షేమ పథకాల అమలుపై నిత్యం పర్యవేక్షణ చేయడానికి ఈ కార్యాలయాలు కీలక కేంద్రాలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. అభివృద్ధికి పనులను పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని, ప్రజలు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. సొంత భవనాలని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించడం కూడా మనకి ఒక ఆదేశాలు. నమస్తే సార్, చాలా ఆనందంగా ఉంది సార్. మరి నా సహచర మంత్రులకు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశించారో గ్రామీణ అభివృద్ధి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని లక్డీ కపూర్లో జరిగిన కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోసయ్య విగ్రహానికి ఆమంచి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని లక్డీ కపూర్లో జరిగిన కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోసయ్య విగ్రహానికి ఆమంచి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కొణిజేటి రోసయ్య మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్తంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో కొణిజేటి రోసయ్య కుమారుడు కొణిజేటి శివతో కలిసి ఆమంచి పాల్గొన్నారు. వేటపాలెం మండలం పాపాయిపాలెంలోని రైతు భరోసా కేంద్రంలో బుధవారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం అవగాహన సదస్సు కార్యక్రమం వేటపాలెం మండలం పాపాయిపాలెంలోని రైతు భరోసా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల సేవలు, పంటల బీమా, పెట్టుబడి సహాయం వంటి పథకాలు రైతులకు ఎలా అండగా ఉన్నాయో వివరించారు. రైతుల సమస్యల్ని ఆలకించి వాటిని తక్షణమే పరిష్కరించి ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసాగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నారు, ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు. అలా కాదు, ఈనాడు టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని పాలిసెట్స్ని వేసుకొని ఏ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చో దాన్ని కూడా చెప్పడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఒక సదస్సులాగా ఇవాళ ఈ ఊళ్ళో ఒక చక్కటి మీటింగ్ని జరిపాం. దీని ద్వారా రైతాంగానికి మొత్తానికి కూడా ఒక అవగాహన వచ్చింది. అలాగే వచ్చిన స్టూడెంట్స్ కూడా కొన్ని విషయాల్ని గ్రహించుకోగలిగారు. వచ్చిన అధికారులు కూడా చక్కగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రజలకు చెప్పడం జరిగింది. దీని ద్వారా ముందు రోజుల్లో ఇంకా అగ్రికల్చర్గా ఏం చేయాలి, ఏ ఊర్లో ఏ రకంగా వ్యవసాయానికి సంబంధించిన భూముల్ని హార్టికల్చర్గా మార్చుకోవాలా, మరి అలాగే లేదా ఇంకా వరి మీదనే ఆధారపడాలా, ఇంకా పశు సంపద మీద ఆధారపడాలా, దేని మీద ఆధారపడాలనేది ఆయా ఊర్లను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం రైతులకి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా దూరదృష్టితోనే వారు ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాలకు వచ్చి ఈ సమస్యల మీద మేము కూడా కూర్చొని ఒక అవగాహన కలిపే విధంగా మేము మాట్లాడాం. మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఈరోజు పాపాయపాలెం గ్రామంలో రైతన్న మీకోసం అనేది ఇక్కడ జరుగుతున్నది. దీనికి కారణంగా మేము ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తరపున బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి వచ్చాము. ముందుగా రైతులు భూసార పరీక్ష చేయించుకుంటే వాళ్ళకి ఏమేమి న్యూట్రియంట్స్ అనేవి పంటకి ఇవ్వాలనేది ముందు తెలుస్తుంది. నత్రజని కానీ భాస్వరం కానీ వాళ్ళకి ఇవేమి తెలియకుండా ఏవంటే అవి ఎరువులు వేసేయడం వల్ల వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల మనకి చివరిలో ఏం లాభం రాదు. ఒకరు వేస్తున్నారని మళ్ళీ వీళ్ళు రైతులు కూడా పోటాపోటీగా వేరే ఏమన్నా మందులు కొట్టడం వల్ల కానీ అలా దానివల్ల నష్టాలే తప్పించి లాభాలు ఏమి రావు. ముందు భూసార పరీక్ష గురించి అందరికీ అవేర్నెస్ రావడానికి ట్రైనింగ్ క్యాంప్ లాంటివి ఏమన్నా పెడితే ఏమన్నా యూజ్ ఉంటుంది. ఇలాగే మళ్ళీ ఇక్కడ ప్రధానంగా పండించేవి వరి, మొక్కజొన్న, వేరుశెనగ కాబట్టి వీటిల్లో వచ్చే లద్దె పురుగు కానీ కత్తెర పురుగు కానీ శనగ పచ్చ పురుగు కానీ ఈ పురుగులకి వాటి గురించి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ముందు తెలిస్తే అనవసరమైన ఖర్చులు లేకుండా మనకి చివరిలో లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మనకి ఇంకా మనకున్న చిన్న ఇన్పుట్స్తోనే మనము వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వరి అయితే అజోల్లా వేసి కెమికల్స్ లేకుండా అజోల్లా వేసి కొంచెం మొత్తం ఆర్గానిక్ కాకుండా కొంచెం కెమికల్స్ తగ్గించుకుంటూ యూజ్ అయ్యేటట్లు మనం ఏమన్నా వ్యవసాయం చేస్తే మనకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. పిడుగురాళ్ల ఓడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారంచేడు మండలం కుంకులమర్రు వద్ద ఘటన. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్న మృతి, ఇద్దరు తమ్ములకు తీవ్ర గాయాలు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. గుంటూరు వేదికగా ఈ నెల 8-9 తేదీలలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ రాష్ట్ర మహాసభలు. వాల్ పోస్టును ఆవిష్కరించిన కార్మిక సంఘాల నేతలు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలకు పిలుపు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలి. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లాలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు జూమ్ వీడియో కాన్ఫరెన్స్. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు నడవడిక ఆరంభిస్తున్న జిల్లా ఎస్పీ. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి నవ్య న్యూస్.